ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఏపీలో మరోసారి రాజ్యసభ రేసు మొదలైందా? త్వరలో ఖాళీ కాబోతున్న పోస్టుల కోసం ఎప్పటి నుంచే పోటీ నడుస్తుందా? ఈసారి రాజ్యసభ రేసులోకి బీజేపీ, జనసేన పార్టీలు కూడా రావడంతో పదవుల పంపిణీ కత్తి మీద సాములా మారిందా? అయితే టీడీపీ నుంచి సానా సతీష్ను కంటిన్యూ చేస్తే మరో పోస్టును యాదవ సామాజిక వర్గానికి ఇవ్వాలని డిమాండ్ పెరుగుతుందా? ఒకవేళ యాదవులకే ఎంపీ పదవిస్తే యనమలకు పదవి ఖాయమా? ఆంధ్రప్రదేశ్లో మరోసారి రాజ్యసభ రేసు ప్రారంభమైంది. ఈ ఏడాది జూన్లో కూటమికి మరో 4 రాజ్యసభ స్థానాలు దక్కబోతున్నాయి. వైసీపీకి చెందిన 3 ఎంపీలు రిటైర్ అవుతున్నారు. అధికార పార్టీకి చెందిన మరో ఎంపీ పదవీకాలం సైతం పూర్తి కాబోతుంది. ఈ ఖాళీలను భర్తీ చేయడానికి ఏప్రిల్లోనే ఎన్నికలు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలబలాల ప్రకారం ఈ 4 స్థానాలు క్లీన్ స్వీప్ గా అధికార తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఖాతాలోకి వెళ్లడం ఖాయమైంది. దీంతో రాజ్యసభలో వైసీపీ బలం కేవలం 4 స్థానాలకే పరిమితం కానుంది. ఒకప్పుడు 11 స్థానాలతో బలంగా ఉన్న వైసీపీ వరుసగా సభ్యుల రాజీనామాలు, పదవీకాలం ముగియడంతో ఇప్పుడు నామమాత్రపు శక్తిగా మారుతోంది. అయితే ఈసారి సీట్లన్నీ కూటమి పార్టీలకే దక్కుతుండడంతో ఇప్పటి నుంచే పదవుల కోసం నేతలు లాబింగ్ మొదలుపెట్టారని తెలుస్తోంది. అయితే ఈసారి కూటమి పార్టీల నుంచి తెలుగుదేశానికి 2 సీట్లు దక్కుతాయని అంటున్నారు. బీజేపీ, జనసేన చెరొకటి దక్కుతాయని అంటున్నారు. అయితే పెద్దల సభకు వెళ్లే ఆ 4 ఎవరు అన్న ఉత్కంఠ ఉంది. తెలుగుదేశం పార్టీ ఏ ఇద్దరిని రాజ్యసభకు పంపిస్తుందని అంతా జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఈ సీట్ల కోసం ఎంతో మంది పోటీ పడుతున్నారు. రేసులో అనేక మంది పేర్లు వినిపిస్తున్నాయి. అదేవిధంగా సామాజిక రాజకీయ కోణంలో చూసి డిమాండ్లు వస్తున్నాయి. విశాఖలో అఖిల భారత యాదవ మహాసభ రాజ్యసభ సీటు తమకు కేటాయించాలని కూటమి పెద్దలను కోరింది. జనాభా ప్రాతిపదికన యాదవులకు ఈసారి అవకాశం ఇవ్వాలని కోరింది. యాదవులకు ఛాన్స్ ఇస్తే బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతుల గొంతు పెద్దల సభలో వినిపించే అవకాశం ఉంటుందని మహాసభ ప్రతినిధులు అంటున్నారు. ఈ విషయంలో కూటమి పెద్దలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆలోచించాలని కోరుతున్నారు. ఈసారి టీడీపీ నుంచి సీనియర్ నేతలు, గత ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన వారు ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా పార్టీ కోసం సుదీర్ఘకాలంగా పనిచేసిన సీనియర్లు, సామాజిక సమీకరణాల్లో కీలకమైన నేతల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురంకు చెందిన ఎస్వీఎస్ఎన్ వర్మ, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమ, గల్లా జయదేవ్, చింతకాయల విజయ్, మహాసేన రాజేష్ ఇలా చాలా మంది పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. జనసేన నుంచి ఆ పార్టీ కీలక నేతలకు లేదా అధినేత పవన్ కళ్యాణ్ సూచించిన వ్యక్తికి అవకాశం దక్కవచ్చు. ఈ 4 సీట్లు కూటమికి దక్కడం వల్ల కేంద్రంలో ఎన్డీఏ బలం మరింత పెరగడమే కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో గలం విప్పే నేతలకు అవకాశం ఇస్తారని అంటున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైన సానా సతీష్ రాజ్యసభ పదవీకాలం కూడా జూన్లోనే ముగియనుంది. సానా సతీష్ను మరోసారి రాజ్యసభకు పంపిస్తారని అంటున్నారు. ఆయన ఎంపీగా ఎన్నికైన కనీసం 2 ఏళ్లు కూడా కాలేదు. ఆలోపే పదవి నుంచి తీసేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయనే యోచనలో సీఎం ఉన్నారట. అటు సానా సతీష్ను కంటిన్యూ చేయాలని మంత్రి లోకేష్ నుంచి కూడా ఒత్తిడి ఉందని అంటున్నారు. ఒకవేళ సానా సతీష్ను తిరిగి పెద్దల సభకు పంపితే టీడీపీకి దక్కేది మరొక పోస్టు మాత్రమే. అయితే ఆ ఒక్క పదవి ఎవరిని ఎంపిక చేస్తారనే మాత్రం ఆసక్తికరంగా మారింది. అయితే యాదవులకు 1 సీటు కేటాయించాలన్న తమ విజ్ఞప్తిని కూటమి పెద్దలు సానుకూలంగా తీసుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. యాదవ సామాజిక వర్గం నుంచి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఇప్పటికీ రాజ్యసభ పదవిపై గంపెడ ఆశలు పెట్టుకున్నారు. ఆయన గత దశాబ్ద కాలంగా రాజ్యసభకు వెళ్లాలని చూస్తున్నారు. ఇప్పుడు అదే సామాజిక వర్గం పెద్దలు కూడా కూటమిని కోరడంతో యనమలకు ఛాన్స్ ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.